నాగేంద్ర చెప్పండి, అటు నెల రోజుల నుంచి కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో అయితే తనిఖీలు నిర్వహిస్తున్నాయా? వాటిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఓవరాల్గా దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అనుకోవచ్చు అంటారు ఫ్యూచర్లో ఇటువంటి వాటిపై? థ్యాంక్ యూ మాదిరి. హైదరాబాద్ నగరం అంటే ప్రధానంగా ఫుడ్కి పెట్టింది పేరు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరు కూడా బిర్యానీ నుంచి ఇతర ఆహార పదార్థాలన్నీ కూడా పేరొందినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా రుచి చూడాలనేటటువంటి కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం కాస్త ఆహారానికి సంబంధించినటువంటి అంశంలో పూర్తిగా కల్తీమయమైంది. పూర్తిగా కల్తీమయం అవడంతో హైదరాబాద్ నగరం ప్రస్తుతం అబాసుపాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తాజాగా నేషనల్ క్రైమ్ అండ్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక గణాంకాల ప్రకారం దేశంలోనే ఆహార నియమాలకు సంబంధించి ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి కల్తీలో హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో ఉందంటూ కూడా చెప్పినటువంటి సందర్భంగా ఒకవైపు జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు మరొకవైపు ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి కమిషనర్ కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని కల్తీ లేనటువంటి ఆహార పదార్థాలు లేనటువంటి నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రస్తుతం వారంతా కూడా హైదరాబాద్ నగరంలో దాదాపు 1 మంత్ నుంచి కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానిలో ప్రధానంగా ప్రతిరోజు కూడా దాదాపు 10ల సంఖ్యలో హోటల్స్ నుంచి రెస్టారెంట్స్, అదేవిధంగా మరొకవైపు కేఫ్ల వరకు కూడా తనిఖీలు చేస్తున్నటువంటి సందర్భంగా అధికారులు విస్తుపోయేటటువంటి దృశ్యాలన్నీ కూడా బయటపడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ వచ్చాయి ఇప్పటి వరకు కూడా. ముఖ్యంగా 10 రెస్టారెంట్లు, అదేవిధంగా ప్రతిరోజు కూడా 10 రెస్టారెంట్లలో తనిఖీ చేస్తే దాదాపు దానిలో 4 రెస్టారెంట్లలో ఆహార కల్తీ, అదేవిధంగా శుభ్రత లేనటువంటి నియమాలు, అదేవిధంగా ముఖ్యంగా హోటల్స్లో వాడేటటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా డేట్ అయిపోయినటువంటి ఆహార పదార్థాలను వినియోగించడం, అదేవిధంగా అక్కడ పూర్తిగా శుభ్రత లేనటువంటి కిచెన్లలో ఆహార పదార్థాలను తయారు చేయడంతో పాటు మరొకవైపు రిఫ్రిజిరేటర్లో ప్రధానంగా మాంసాహారాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా పూర్తిగా దాదాపు రోజుల తరబడి నిల్వ ఉంచి వాటన్నిటిని కూడా మళ్ళీ ప్రిపేర్ చేసి ఆ హోటల్స్లో రెడీ చేసి వడ్డిస్తున్నటువంటి దృశ్యాలన్నింటిని కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేస్తున్నటువంటి ప్రధానంగా ఆ సమయంలో బయటపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కల్తీ చేస్తున్నటువంటి హోటల్స్ పైన, రెస్టారెంట్స్ పైన ఇప్పటికే 10ల సంఖ్యలో కేసులు నమోదు చేయడం జరిగింది. దాంతోపాటు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా కొన్ని హోటల్స్ని సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు కూడా నిత్యం జిహెచ్ఎంసీకి, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి విభాగానికి ప్రతిరోజు కూడా 100కు పైగా కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. ప్రధానంగా దాంట్లో శేర్లింగంపల్లి ప్రధానంగా ఆ ప్రాంతం నుంచి ప్రతిరోజు కూడా 10ల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఫుడ్కి సంబంధించి పూర్తిగా కల్తీమయమైపోయిన ఫుడ్ అంతా కూడా పూర్తిగా కల్తీ పదార్థాన్ని ముఖ్యంగా రెస్టారెంట్స్ అన్నీ కూడా కల్తీ ఫుడ్ని అందిస్తున్నాయనేటటువంటి అంశాన్ని శేర్లింగపల్లి ఐటీ ఎంప్లాయీస్ అంతా కూడా నిత్యం ఫిర్యాదులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి హైదరాబాద్ నగరంలో మాత్రం ప్రతిరోజు కూడా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. వారందరిపైన కఠిన చర్యలు తీసుకుంటూ ఆహార విషయంలో మాత్రం పూర్తిగా నియమ నిబంధనలు పాటించాలి, శుభ్రత పాటించాలి, అదేవిధంగా మంచి ఆహారాన్ని సప్లై చేయాలంటూ కూడా ఇప్పటికే అధికారులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా కల్తీ లేనటువంటి ఆహారాన్ని నగరవాసులకు అందిస్తారా లేదన్నది మాత్రం చూడాలి. మరొక అధికారులు మాత్రం చాలా సీరియస్గా తనిఖీలు చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చెప్పాలి మాత్రం. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేసే కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారు తెలంగాణ స్టేట్ ఇద్దరు కోఆర్డినేషన్తో స్టేట్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు కొంతమంది, జిహెచ్ఎంసీలో కొంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు కలిపి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్ప్రైజ్ చెక్లు చేయాలి. సార్లు ఈ కమిషనర్లు ఇద్దరు కూర్చుని ఒక ఏరియా డిసైడ్ చేసుకుంటారు. ఆ ఏరియాకి ఉదయం 9 గంటలకు వెళ్ళమంటారు. వెళ్ళిన తర్వాత పలానా ఏరియాలో టాస్క్ ఫోర్స్ వెయిట్ చేస్తున్నాం సార్ అంటే, సరే పలానా హోటల్కి వెళ్ళండి అంటారు, లేదా పలానా సూపర్ మార్కెట్కి వెళ్ళండి అంటారు, పలానా బేకరీకి వెళ్ళమని చెప్తారు. కాబట్టి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొద్దిగా ప్రజలకి ఏం జరుగుతున్నదో వాస్తవ పరిస్థితులు వివరించడానికి తద్వారా కల్తీ నివారించడానికి ప్రజల ఆరోగ్యాన్ని బాగుపడటం కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఇప్పటి వరకు ఒక 70 హోటల్స్ వరకు చూడటం జరిగింది. సర్ప్రైజ్ చెక్స్ ఈరోజు కూడా జరుగుతున్నాయి మాదాపూర్ ఏరియాలో. ప్రస్తుతం ఇందులో మాకు ఫస్ట్ 39 ఎస్టాబ్లిష్మెంట్కి తీసుకుంటే అందులో 24 వయలేషన్స్ వచ్చినాయి. వాటిలన్నింటికీ కూడా కేసులు ఫైల్ చేయడం జరుగుతుంది. కేసులు విధానం ఎలా ఉంటుందంటే 3 విధాలు ఉంటాయండి కేసులు. అన్సేఫ్, సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్ అని ఉంటాయి. అన్సేఫ్ అంటే ప్రజల ఆరోగ్యానికి ఎఫెక్ట్ వచ్చేది, అంటే కలరు ఇందులో అన్నప్పుడు తండూరి చికెన్లో కలర్ కానీ, బిర్యానీలో కలర్ కానీ, కలర్లో వాడకూడదు, కలర్ నిషేధం. ప్రజలు కూడా గమనించాలని కోరుతున్నాం. కలర్ ఉండే ఐటమ్స్ ఏ ఐటమ్ కూడా వాడకపోవటం చాలా మంచిది. తర్వాత క్వాలిటీ అంటే సపోజ్ కందిపప్పు ఉందండి, మినపప్పు ఉందండి, అది అందులో కలర్ కూడా వేస్తూ ఉంటారు కొందరు షైనింగ్ కోసం. అలాంటి కలర్స్ అది వచ్చినా కానీ ఈ అన్సేఫ్ కేసులు ఏదైనా కానీ ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు వారి దగ్గర ఫైల్ చేయడం జరుగుతుంది. దానికి శిక్ష కూడా ఉంటుంది, శిక్షతో పాటు ఫైన్ కూడా ఉంటుంది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, అలాగే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలో పనిచేసే కమిషనర్